తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీలోనే నిండు అసెంబ్లీ సాక్షిగా ఆక్రమణలు చేస్తున్నారు, చెరువులు మేము వస్తే భవిష్యత్తులో దీనిని ప్రక్షాళన చేస్తాము, కూల్చివేస్తామని 10 ఏళ్ల కిందటే చెప్పడం జరిగింది. మరి ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీగా ఉన్నారు. 10 ఏళ్ల కిందట ఏ మాట అయితే చెప్పారో అదే నిరూపిత చేస్తా ఉన్నారు. ఒక్క రేవంత్ రెడ్డి గారి వైపు మనుషులు కాదు కదా, మొత్తం అందరి మీద ఒకటే చట్టం అప్లై చేస్తున్నారు, హైడ్రాని. దానికి ఏదో ఏలేటి అయిన ఒక బీజేపీ ఆయన ఏదో మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు నష్టపోయిన వారందరికీ ఏలేటి గారు సమాధానం చెప్పండి. మరి ఈ పొద్దు 2 గంటలు వర్షం పడితే హైదరాబాదులో మునిగిపోయే పరిస్థితి చెన్నైలో చూసాము, బెంగళూరులో చూసాము. మరి హైదరాబాద్ మహానగరానికి కూడా ఇంత డెవలప్ చేసుకున్న మన మహానగరానికి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రావని గ్యారంటీ ఇస్తారా? ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో, అభియోగం మోపుతున్నారో రావా? కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. నష్టమో లాభమో కబ్జాలు చేసిన వాళ్ళు నష్టపోతారండి. కబ్జాలు చేయని వాళ్ళు ఎందుకు నష్టపోతారు? ఆక్రమణలు చేసిన వాళ్ళు నష్టపోతారు. అంటే రామ్నగర్లో కానీ బోయినపల్లిలో కానీ కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు వాళ్ళు తెలియక అధికారులు పర్మిషన్ ఇచ్చారు, మేము కట్టుకున్నాం, మాకేలా తెలుస్తుంది, ముందే ఇవ్వకుండా ఉండాల్సింది, ఇప్పుడు మేము కట్టుకున్నాం, నష్టపోయాం, మాకెవరు న్యాయం చేస్తారు అన్నట్టు వాళ్ళు బయటకు వస్తారు. నేను అగైన్ ఐఎమ్ మెన్షనింగ్ రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టం ఉంది, దాన్ని ప్రయోగించండి. రేవంత్ రెడ్డి గారి సర్కారు రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టాన్ని ప్రయోగిస్తే ఎవరైతే భూ ఆక్రమణలు చేశారో, కబ్జాలు చేశారో, ఎంత మేర స్క్వేర్ ఫీట్కి ఇంత ఫైన్ వేయండి, దాన్ని గవర్నమెంట్ ఖజానాకి తెప్పించండి. ఇప్పుడు ఎన్ని కన్వెన్షన్ ద్వారా నాగార్జున గారు ఒకవేళ ఆక్రమణ లేకపోతే ఆయన పట్టాభూమో అవన్నీ కోర్టు నిర్ణయిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆయన దాని ద్వారా ఎంత ఆదాయం పొందారండి? కథనాల ప్రకారమే, పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారమే దాదాపు 4,000 కోట్ల రూపాయలు. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడితే ఇప్పుడు ఉన్నటువంటి నష్టపోయిన వాళ్ళకి మనం పరిహారం ఇవ్వలేమా? ఒక నాగార్జున గారి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తే ఎంత డబ్బు వస్తుందండి? మరి అలాంటి కబ్జాలు చేసిన వాళ్ళందరి ద్వారా, ఆక్రమణల ద్వారా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తే మధ్యతరగతి వారికి, పేదవారికి మనం ఎందుకు పరిష్కార మార్గం చూపించకూడదు? అండ్ ఇంకా హైడ్రాబాద్ మీద ఇంకో ఆరోపణ ఏముందంటే బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు కావాలి, ఖజానా లేదు, సూట్ కేసులు కావాలి, సో ఇప్పుడు ఆ ఖజానా నింపుకోవాలి కాబట్టి హైడ్రాని తీసుకొచ్చి బెదిరింపు 2-3 పెద్ద బడా నాయకులు, బడా సెలబ్రిటీ కనుక చేస్తే భయం వస్తుంది, సో ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ మాకు కూల్చకండి, మేము డబ్బులు ఇస్తామని అలా డబ్బులు ఇచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారనే ఆరోపణ ఉంది. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో 2 అంశాలు ఉన్నాయి. ఖజానా అన్నారు. ఒకవేళ ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తగ్గిందనుకుంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమో అనుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళ మాట ప్రకారము రేవంత్ రెడ్డి గారి ఖజానాకు అనుకుంటే రేవంత్ రెడ్డి గారికి అవసరం ఏముందండి? వారసులు ఉన్నారా? పోనీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఉన్నారు కాబట్టి, పార్టీ నెక్స్ట్ సీఎం అభ్యర్థి అతనే కాబట్టి, ఎవరు ఒప్పుకోకపోయినా బీఆర్ఎస్ నుంచి వాళ్ళ వారసుడి కోసం ఏదైనా చేశాడు అంటే అతిశయోక్తి లేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి వారసులు ఎవరు ఉన్నారండి? ఉన్నది ఒక్కగానొక్క కూతురు, పెళ్ళి అయిపోయింది, సంతోషంగా ఉన్నారు, మనవడు కూడా పుట్టాడు, అన్నీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా కీర్తి గడించాడు, పదవి ఉంది. ఇంతకన్నా ఏమి కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే బహిరంగ సభల్లో వ్యాఖ్యానించారు, మాట్లాడారు. మరి ఇంతకు మించిన ఈరోజు అలాంటి ఉద్దేశం లేదు కాబట్టే, ఖజానాను నింపుకునే అవకాశం లేదు కాబట్టే రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదని నేను చెప్తాను. మరి ఒకవేళ ప్రభుత్వ ఖజానా కానీ 2వ వర్షన్ మనం మాట్లాడుకున్నట్లయితే, మరి 10 ఏళ్ళు పరిపాలించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చింది ఎన్నాళ్ళైంది? 8 నెలలు, డిసెంబర్లో వచ్చింది. 6 నెలలు 8 నెలలు అయ్యింది ఇప్పటికీ. మరి 8 నెలల్లోనే 10 ఏళ్ళు పరిపాలించిన మీరు విమర్శలు చేయడం అనేది ఎంతవరకు సబబు, ఎంతవరకు సమంజసం? ఆలోచన చేయాలి కదా. మరి ఖజానా మీరేమంటున్నారు? హైదరాబాదు అంటే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పేసి కేసీఆర్ గారు గతంలో చెప్పారు. మరి తీరా వైట్ పేపర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఒక విద్యుత్ బకాయిలే 85,000 కోట్లు పెట్టారని చెప్పేసి ఇదే అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. దాని మీద మాట్లాడుకోకుండా కేసీఆర్ కూడా అసెంబ్లీకి రాలేదు, కేటీఆర్ గారు కూడా దాని మీద మాట్లాడట్లేదు. మరి ఎందుకు? ఇలాంటివి ఏంటంటే ప్రతిపక్షంలో ఉంటారు కాబట్టి ఏదైనా ఆరోపణ చేయవచ్చు. ఖజానా నింపుకోవడం కోసం అంటే రేవంత్ రెడ్డి గారికి ఏం వారసులు లేరు, ఆయన ముఖ్యమంత్రి సీటే గొప్ప కీర్తి. తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అంటే అంతకంటే ఏం కావాలండి? మరి
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంలో ఎటువంటి దాంట్లో మనం మాట్లాడుకోవాల్సినంత అవసరము లేదు, వాళ్ళవి పట్టించుకోవాల్సినంత అవసరము లేదు. అండ్ ఇంకొకటి ఇప్పుడు హైడ్రా కూల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఏ పనులు అవుతున్నాయో వాటికి ఖర్చులు కూడా ఆ భూకి అదే ఆ భూభాగంలో ఉన్నటువంటి బాధ్యులు వాళ్ళే ఖర్చులు భరించాలనేది కూడా చెప్పిందంట. అది నిజమేనా, వాస్తవమేనా? అంటే జిహెచ్ఎంసీ పనులు కానీ లేదంటే క్లీన్ చేసే పనులన్నీ కూడా వాళ్ళదే బాధ్యత అని అన్నారంట. అవును అన్నారు. అక్రమణలు చేసిన వాళ్ళు తొలగించాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది. ఈ హైడ్ అంటే బుల్డోజర్ లో కానీ జేఏసీ వాటి ఖర్చులు కూడా ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బులు హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఖర్చు చేయడం అనేది సమంజసం కాదు. ఎవరైతే ఆక్రమణలు చేశారో అది వాళ్ళే పెట్టుకోవాల్సి వస్తుంది. లేదు అన్నప్పుడు దాన్ని ఏ విధంగా వసూలు చేయాలో ప్రభుత్వానికి అనేది హైడ్రాకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు ఇలాంటి భారం వేస్తే వాళ్ళు ఆల్రెడీ నష్టపోయారు. సో నష్టపోయిన వాళ్ళు ఇంకా ఖర్చు ఎలా ఇస్తారని అనుకుంటుంది హైడ్రా? ఇవ్వకపోతే ప్రభుత్వమే చేసుకుంటుంది. అంతే. మున్సిపల్కి వెహికల్స్ ఉంటాయి, మున్సిపల్ జిహెచ్ఎంసీ అనేది ఒక పెద్ద కార్పొరేషనే ఉంది. ఇంత పెద్ద వ్యవస్థలో నిధులు లేవు కదా, అందుకే అనుకుంటా ఎంపీ నిధులు 25 లక్షలు ఈ రోజు ఎవరు ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ఒక తేనె తుట్టెని కదిపారు. తేనె పెట్టినటువంటి ఒక తేనె తుట్టెను కదిపారు. ఇప్పుడు అది ఏమాత్రం మధ్యలో ఆపినా ఆ తేనెటీగ మనల్నే కొడతాదనేది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోనంత అమాయకుడు కాదు. కార్యకర్త స్థాయి నుంచి, జెండా మోసే కార్యకర్త స్థాయి నుంచి సీఎం సీట్లో కూర్చునేంత వరకు ప్రతి ఒక్క శాఖలో రేవంత్ రెడ్డి గారు పనిచేశారు. ఎమ్మెల్సీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, జెడ్పీటీసీగా చేశారు, అన్ని పనులు చేశారు. ఈరోజు సీఎం కూడా చేస్తున్నాడు. మరి ఇన్ని చేసినటువంటి వ్యక్తి హైడ్రా ద్వారా పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేసుకొని ఒకవేళ మీరు ఇందాకన్నట్టు ఖజానా నింపుకోవడం కోసమే అయితే రేపొద్దున అదే ఖజానా కోసము రేవంత్ రెడ్డి గారిని కొట్టరా, వీళ్ళంతా సీఎం సీటు లాగేరా అనే విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా? అంటే తెలుసుకోనంత అమాయకుడు అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగాడంటే ఏ స్థాయిలో అతను నాలెడ్జ్ ఉండాలి? ఇంత ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు అంటే నాకు ఇంతకన్నా ఏం అవసరం లేదు, నాకంటూ ఒక పని చేసి పెట్టి పోవాలి తెలంగాణ రాష్ట్రానికి, చేస్తున్నాడు అని మనం ఎందుకు అనుకోకూడదు నేను అంటున్నా. రైట్ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా, హైడ్రా చేస్తుంది అయితే 100% అయితే కరెక్ట్గానే వెళ్తుంది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మంచి ఫలితాలని అందిస్తుందని అయితే షణ్ముఖ్ గారు అయితే చెప్తున్నారు. చూద్దాం, మరి నిజంగానే తేనె తుట్టనైతే కదిపారు, మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనేది చూడాలి. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ కేటీవీ తెలుగు. నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.